ఎన్డీఏ కూటమి బీజేపీ, శివసేన, షిండే వర్గం, అలాగే అజిత్ పవార్ వర్గం ఈ రకంగా విజయపంతో మోగిస్తూ మనకందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఉచిత పథకాలు, ఉచితాలు, రైతులను మోసం చేయడం, అప్పటి ప్రకల్పాలు వలకడం, దానివల్ల ప్రజలు పొరిగించేయలేదని చెప్పి కర్ణాటకలో, తెలంగాణలో ప్రజలు మోసపోయారు. కానీ మహారాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలవారు. అదే రకంగా వాళ్ళు మోసాన్ని ఈ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు సురక్షితంగా ఉండలేరని రుజువు చేస్తూ, అలాగే బీజేపీకి నచ్చినటువంటి మెజార్టీ ఇచ్చి పట్టం కట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ అలాగే బీజేపీ విజయపత్రాన్ని ఎదురవేస్తుందని ప్రజలు మరోసారి గ్రహించగలరని మా సమరం. జై శ్రీరామ్.